హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. 5 డేస్ బ్యాంకాక్ ట్రిప్ అయితే అయిపోయిందండి. వీడియోస్ అయితే కంటిన్యూ పెట్టలేకపోయినా ఆఫీస్లో వర్క్ వల్ల. బట్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ నుంచి చూస్తే మీకు అన్నీ తెలుసుంటాయి. చూసారా, మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా లేట్గా అయినా పోస్ట్ చేశాను అన్ని వీడియోస్. అయితే లాస్ట్ డే అనమాట ఇది. ఇంకా ఇండియాకి అయితే రిటర్న్ అవుతున్నామండి. హ్యాపీగా అనిపించింది అనమాట. 5 డేస్ ట్రిప్ కూడా ఇట్టే గడిచిపోయినట్టు అనిపించింది. ఇంకా హ్యాపీగా లగేజ్ సర్దుకొని మేము రెడీ అయిపోయి కిందికైతే వచ్చేసామండి. మాకు ఆ రోజు ఫుడ్ ఏమి ఇవ్వలేదు. అక్కడ చిన్న బేకరీ లాగుంటే స్నాక్స్ అయితే తినేసి స్టార్ట్ అయ్యాము. చూసారా, ఇది మా బస్ అనమాట. ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకు షాపింగ్ అనేది చేసుకోమని టైం ఇచ్చారనమాట. సో మాకు ఫ్లైట్ వచ్చేసి మళ్ళీ మిడ్ నైట్ ఉంది. సో అప్పటి వరకు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అనేసి అనుకున్నాము. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామండి. చూస్తున్నారా, ఇది థాయిలాండ్ ఎయిర్పోర్ట్ అండి. ఎంత బాగుందో అసలు, చాలా పెద్దగా ఉందండి. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తిరిగేసి కాస్త షాపింగ్ చేసేసుకొని ఇంకా ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అయితే వెయిట్ చేసేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఒక పెద్ద ఆవిడ తప్పిపోయిందండి. వాళ్ళ హస్బెండ్ మా పక్కనే కూర్చున్నాడు. చాలా టెన్షన్ పడ్డాడండి. కాకపోతే 1 అవర్లోనే ఆవిడని వెతుక్కొని తీసుకొచ్చి పెద్దాయనకి ఇచ్చేసారనమాట వాళ్ళ ఆవిడని. చూస్తున్నారా, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారంటే, అంత పెద్ద ఎయిర్పోర్ట్‌లో తప్పిపోవడము, మళ్ళీ కలుసుకోవడము ఒక సినిమా స్టోరీ లాగా అయిపోయిందనమాట. చూసారా, ఇక్కడ ఉమెన్ పోలీసులండి. మంచిగా వాళ్ళ ఆవిడని తీసుకొచ్చి ఇచ్చినందుకు హ్యాపీగా వాళ్ళకి సెల్యూట్ చేశారు. ముసలాయన కూడా చేశాడు. ఇంక అక్కడి నుంచి అయితే మా ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చిందండి. ఇంకా చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మా ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసామండి. చూస్తున్నారా, మొత్తానికైతే ట్రిప్పు హ్యాపీగా గడిచిపోయిందండి. నిజంగా 1 ఇయర్ పడ్డ కష్టమంతా కూడా ఈ 5 డేస్లో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట. చూస్తున్నారా, హ్యాపీగా ఎక్కి కూర్చున్నాము. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.